హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు లక్షవారం అండి. బాబా పూజ అయితే చేసుకుంటున్నాను. ఇలా బాబాకి అభిషేకం అయితే చేసుకుంటున్నాను పాలతో. చూడండి, మార్నింగే ఇలా పూజ అయితే చేసుకుంటున్నాను ఇంట్లోనే. చిన్న విగ్రహం నా దగ్గర ఉంది, దానికి చేసుకుంటున్నాను. కొద్దిగా పాలతో ఇలా అభిషేకం చేసుకుంటున్నాను. తర్వాత వాటర్లో పసుపు, కుంకుమ, గంధము కలిపిన వాటర్ అండి. ఇది కూడా ఇలా వేసి చేసుకుంటున్నాను. చూడండి, చక్కగా మన చేతులతో మనం అభిషేకం అయితే చేసేసుకుంటున్నాము. తర్వాత మళ్ళీ అదే గ్లాస్లో వాటర్ వేసి చక్కగా వాటర్తో కూడా అభిషేకం అయితే ఇలా చేసేసుకుంటున్నాను. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటానండి. లక్షవారం పూట మార్నింగ్ అయినా చేస్తాను, లేదు మార్నింగ్ పనుల వల్ల అవ్వకపోతే ఈవినింగ్ అయినా ఇలా చేసుకుంటానండి ఒక్కొక్కసారి. చూడండి, చక్కగా ఇలా అభిషేకం చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంది. ఆ సాయిబాబా మన ఎదురుగా ఉన్నట్టు అనిపిస్తుంది కదండి. చూడండి, అయిపోయింది. ఇప్పుడైతే కుంకుమతో బొట్టు పెడుతున్నాను బాబా గారికి. తర్వాత ఈ అభిషేకం చేసిన వాటర్, పువ్వులు అన్నీ కలిపి మొక్కల్లో వేసేస్తానండి. బయట వేయకూడదు, మొక్కల్లో వేసేసుకోవాలి. తర్వాత లాస్ట్లో పువ్వులు అయితే ఇలా వేసుకుంటున్నాను. చూడండి, పువ్వులతో ఇలా చేసుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్ అనుకుంటూ ఇలా చేసుకుంటున్నాను. మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత లాస్ట్లో హారతి అయితే ఇచ్చేస్తున్నాను. తర్వాత నా దగ్గర పెద్ద విగ్రహం కూడా ఉందండి, పాలరాయిది. ఆ విగ్రహానికి కూడా ఇలా చక్కగా హారతి ఇచ్చేస్తున్నాను. ఇంకా అమ్మవారికి, ఇంకా అందరి దేవుళ్ళకి ఇలా హారతి అయితే ఇచ్చేసుకొని చక్కగా పూజ అయితే ఇలా నేను ఇంట్లోనే చేసుకుంటున్నానండి. మనం కోవిళ్ళకే తిరగాల్సిన అవసరం లేదండి. మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఇలా పూజ చేసుకున్నా చాలండి. వీలైనప్పుడు మందిరికి కూడా వెళ్ళొచ్చు, లేదు అవ్వలేకపోతే ఇంట్లోనే చక్కగా ఇలా ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చండి పూజ అయితే. తర్వాత ఇదైతే నెక్స్ట్ రోజు ఫ్రైడే మార్నింగ్ అండి. పిల్లలకి లంచ్ బాక్సులకి రెడీ చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ లేచి. ఇంకా నైటే కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్, టైల్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గులు వేసుకొని నీట్గా పెట్టేసుకున్నాను. తర్వాత లంచ్ బాక్సులకి రెడీ చేయాలి కదా. మార్నింగ్ లేచి ఇలా లంచ్ బాక్సులకి రైస్ అయితే ఒక సైడ్ పెట్టేసుకున్నాను. తర్వాత ఇలా ఎగ్ కర్రీ చేసేస్తున్నాను పిల్లలకి. చూడండి, ఇలా నీట్గా కిచెన్ అంతా నైట్ చేసుకొని పడుకుంటే మార్నింగ్ లేచేసరికి చాలా హ్యాపీగా ఉంటుందండి. మనం వంట చేసుకోవడానికి కూడా చాలా
హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ఆగ్నేయ దీపం కూడా అప్పుడప్పుడు పెట్టుకుంటానండి. అంటే ఎన్వీలు వండని రోజుల్లో నేను పెట్టుకుంటాను. లక్షవారం అలాంటి రోజుల్లో పెట్టుకుంటాను. తర్వాత చూడండి, పిల్లలిద్దరికి ఎగ్ కర్రీ అయితే రెడీ చేసేస్తున్నాను. మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటుంది కదండి. బ్రేక్ఫాస్ట్, ఇంకా పిల్లలకి పాలు ఇవి అవి అన్నీ చేయడానికి. తర్వాత ఇదైతే ఈవినింగ్ అండి. ఈవినింగ్ పిల్లలు కాలేజ్ నుంచి వచ్చే టైంకి స్నాక్స్ ఏదో ఒకటి పెట్టాలి కదా. ఇంక ఈరోజు అయితే సేమియా చేద్దామని డిసైడ్ అయ్యాను. చూడండి, ఫస్ట్ సేమియా కోసం గీ అయితే వేసుకున్నాను. అది కూడా నేను చేసిందే. గీ వేసుకొని చక్కగా కాజు కిస్మిస్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసేస్తున్నాను. కాజు కిస్మిస్ అయితే బాగా ఫ్రై అయిపోయి, తర్వాత ఇలా సేమియాను కూడా అదే దాంట్లో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా కొంచెం లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి. అదే కడాయిలో చక్కగా ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కదా. ఇలా ఫ్రై చేసుకుంటే చక్కగా బాగుంటుందండి. ఒకదానికొకటి అంటుకుంటా నీట్గా విడివిడిగా వస్తుంది మనకి. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. పక్కన పాలు కూడా బాయిల్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత సేమియా అయితే పక్కకి తీసేసాం కదా, వాటర్ అయితే వేసేసుకుంటున్నానండి. ఫస్ట్ వాటర్ అయితే బాయిల్ చేసుకుంటాను సేమియా కోసం. ఇంకా బాయిల్ అయిపోయింది వాటర్. అప్పుడు ఈ సేమియా పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి, ఇదైతే అందులో వేసేస్తున్నాను. చూడండి, ఇదంతా సేమియా అందరికీ రాదా ఏంటా అనుకుంటారు కదా. కాదండి, మనకైతే వచ్చు. ఇంకా పిల్లలు అలాంటి వాళ్ళు బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని ఇలాంటి వీడియోస్ అయితే పెడుతున్నాను. కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా, ఇలా నేర్చుకుంటారని పెడుతున్నాను. ఇప్పుడైతే సేమియా అయితే ఉడికిపోయింది. తర్వాత షుగర్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, పంచదార వేసేసుకొని చక్కగా ఇలా కలిపేసి, తర్వాత ఇలాచీ కూడా 2 తీసుకొని చక్కగా దంచేసుకున్నానండి. అది కూడా వేసేసాను. తర్వాత పాలైతే ఈ గ్లాస్తో 1 గ్లాసుడు వేసుకున్నానండి. అన్నీ వేసేసి చక్కగా ఇలా కలిపేసుకొని ఒక్క 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచుకొని చిన్న మంట మీద ఉడకనివ్వాలండి. బాగా కొంచెం ఉడికిపోతుంది. అప్పుడు ఈ కాజు కిస్మిస్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నెయ్యిలో, అవి కూడా ఇందులో వేసేసాను. చూడండి, అన్నీ వేసేసాక ఇలా ఒక్కసారి ఉడకనివ్వాలండి. ఆ తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే ఇలా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.